సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఆన్లో పెట్టుకోవడం వలన నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. సో ఇంకా లోడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ లోడ్ మొత్తం కొత్తిమీర లోడ్ అనమాట. ఈవినింగ్ నుంచి బండి లోడింగ్ అయితే అయింది. సో ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 11 అయింది. సో ఈ టైంలో మనం బయలుదేరినాం లోడ్ తీసుకొని. సో ఇందాకే పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం కదా. సో డీజిల్ అయితే కొట్టించుకున్నా. డీజిల్ వచ్చేసి 2000 వేయించుకున్నా. సో పొయ్యి వస్తుంది అనుకుంటున్నా, మళ్ళీ చూడాలి ఎంత తాగుతుందో. సో మీరు అనుకోవచ్చు నా వీడియోస్ అన్నీ కొత్తిమీర పత్తివే ఎక్కువ ఉంటాయి అనుకోవచ్చు. బట్ మా సైడ్ అయితే ఎక్కువ కొత్తిమీర పండిస్తారు. పత్తి అట్లే మిరప కానీ ఉల్లిగడ్డలు కానీ ఎక్కువ ఇవే పండిస్తుంటారు. కూరగాయలు కూడా పండిస్తుంటారులే. బట్ మనకి ఆ లోళ్ళు కూడా వస్తుంటాయి, ముందు ముందు అవి కూడా చూపిస్తా. బట్ మన సైడ్ అయితే ఎక్కువ ఇవే. సో అందుకనే ఇలాంటి వీడియోసే వస్తున్నాయి. బట్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో అవి కూడా నాకు మెసేజ్ చేయండి. సో మేబీ నేను కూడా అలాంటి వీడియోస్ చేస్తా. ఇప్పుడు నేను పోయే లోడు టైమింగ్ లోడ్ అనమాట. సో వాళ్ళు ఈ టైంలోపు బండి అక్కడ ఉండాలని నాకు అప్పుడే ఆల్రెడీ చెప్పింటారు బండి లోడ్ చేసినాక. సో నేను ఎగ్జాక్ట్గా అదే టైంలో ఆడ పెట్టేయాలి బండి, లేదంటే వాళ్ళు ఇంకా సరుకు వెనక్కి పంపిస్తారు అనమాట. అంటే వాళ్ళు చెప్పే టైం అంటే మార్కెట్ అదే టైంలో నడుస్తుంది కాబట్టి మనం అదే టైంలో పోవాలి. వాళ్ళు లేదు ఒక 1 అవర్ 2 అవర్ లేట్ అయ్యేది అన్నప్పుడు ఇంకా సరుకు నిలబడిపోతుంది అనమాట. సో అప్పుడు వాళ్ళు మనకు అవసరం లేదని ఇంకా వాళ్ళు వెనక్కి పంపించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనం ఎంత తొందరగా అయితే అంత తొందరగా వెళ్ళి ఒక 1/2 అవర్ ముందే అక్కడ వండి పెట్టేస్తే మనకు టెన్షన్ ఉండదు అనమాట. సో ఇలాంటి లోడ్స్ వచ్చినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంటే బండి ఎక్కడ స్టాపింగ్ ఉండదు అనమాట. ఇంకా సర్రన కొడుతూనే ఉండాలి. టీ బ్రేక్ కూడా తీసుకోవడానికి గ్యాప్ ఉండదు. సో టీ బ్రేక్ అన్నా కూడా మినిమం ఒక 15 మినిట్స్ అక్కడే పోతుంది. సో మనం ఎక్కడ బ్రేక్స్ తీసుకోకుండా నాన్ స్టాప్ కొడితే వాళ్ళు చెప్పిన టైంకి బండి అక్కడ పెట్టగలం అనమాట. సో ఇందులో కొద్దిగా రిస్క్ ఉంటుంది అనమాట. నైట్ టైం అన్నప్పుడు నిద్ర వస్తూ ఉంటుంది. సో నిద్ర వచ్చినప్పుడు ఒక టీ తాగితే కొద్దిగా అట్లా ఫ్రెష్ అప్ అయినట్లు ఉంటుంది. లేదు నాన్ స్టాప్ అట్లే కొడతా ఉంటే ఇప్పుడు గొప్పగా నిద్ర వచ్చేదే తెలియదు. సో మనం చాలా జాగ్రత్తగా పక్కన ఎవరైనా వ్యక్తిని పెట్టుకొని సో తనతో మాటలు పెట్టుకుంటా సాంగ్స్ వినుకుంటా పోతే పోవచ్చు. మన ఊరు నుంచి రావడానికి 2 రూట్స్ ఉన్నాయి, అంటే 2 దారులు ఉన్నాయి. బట్ ఈ రూట్ వచ్చేసి బెస్ట్ అనుకుంటా. సో ఇట్లా పోతే మనకి 10 కిలోమీటర్స్ ఎక్కువ వస్తుంది. ఇంకో రూట్ నుంచి పోతే 10 కిలోమీటర్స్ తగ్గుతుంది. సో ఆ రూట్ వచ్చేసి సింగిల్ రోడ్ అనమాట. ఇది డబల్ రోడ్డు, తొందర వెళ్ళిపోవచ్చు. కానీ ఈ రోడ్లో కూడా కొద్దిగా ఆడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చిన్న చిన్న బ్రిడ్జిలు వేస్తున్నారు. మనం పోయే రూట్ మొత్తంలో ఇది ఒక్కటే టీ షాప్ ఉంది పక్కనే. సో ఒక 5 మినిట్స్ అంతే, టీ తాగి గబుక్కన వచ్చేసేదే. సో ఈ షాప్ పక్కనే మన గుమ్మనూరు జయరామ్ గారి పార్టీ ఆఫీస్ ఉంది పక్కనే. సో కొద్దిగా లోపలికి ఉంది అది, ఇంకా దగ్గర పోయి చూపెట్టలేను. బట్ చెప్తున్నా, నేను టీ తాగిన ప్లేస్ అయితే ఆలూరు. సో ఆలూరు క్రాస్ చేసి నేను ఇట్లా ఇంకా మెయిన్ రోడ్కి అయితే వచ్చేసిన. సో ఇక్కడ నుంచి మనకి ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది. సో మొత్తం ఇక్కడ నుంచి ఎక్కడ ఇంకా రఫ్ రోడ్ అనేది రాదు, ఒకటే రోడే సర్రని పోవచ్చు. అది కాక ఈ రోడ్లో మనకి ఎక్కడ టోల్ గేట్స్ ఉండవు. మన సైడ్ ఇలాంటి రోడ్స్ కూడా ఆడాడ టోల్ గేట్స్ తగులుతాయి. బట్ ఈ రూట్కి అయితే ఎక్కడ తగలదు. ఒకటి చెక్ పోస్ట్ తగులుతుంది, అంటే ఆంధ్ర చెక్ పోస్ట్, కర్ణాటక అంటే మనది ఆంధ్ర చెక్ పోస్ట్ ఒక్కటి తగులుతుంది, వాళ్ళదైతే చెక్ పోస్ట్ లేదు. సో ఇప్పుడు ముందర కనిపిస్తుంది కదా, సో ఇది ఆంధ్ర చెక్ పోస్ట్. మన కర్ణాటక చెక్ పోస్ట్ అయితే లేదు. చెక్ పోస్ట్ దగ్గర కొద్దిగా చెక్ చేస్తారనమాట ఏం సరుకు అని. సో వాళ్ళకి కొద్దిగా క్లారిటీగా చెప్తే ఇంకా వాళ్ళు వదిలేస్తారు. ఇంకా సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయినాం. సో మనం స్ట్రైట్ బ్రిడ్జి ఎక్కి ఇంకా దిగాలి. సో ఈ బ్రిడ్జి రఫ్గా చూసుకుంటే కూడా ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఈ సిటీలోనే మన మార్కెట్ ఉండేది. సో ఈ సిటీ పేరు వచ్చేసి బళ్ళారి. ఆల్మోస్ట్ బళ్ళారి అంటే అందరికీ తెలిసి ఉంటుంది. కర్ణాటకలోకి ఎంటర్ అయినప్పుడు మన బండికి అన్నీ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. సో కర్ణాటక పోలీసులు అయితే చాలా స్ట్రిక్ట్. వాళ్ళు ఒక్కటి లేకున్నా కూడా ఏ ఒక్కటి డాక్యుమెంట్ లేకున్నా ఫైన్లు వేస్తూ ఉంటారు. సో మన వాళ్ళు ఎవరైనా కొత్తగా కర్ణాటకలోకి ఎంటర్ అయినప్పుడు
బండి పేపర్లు చూసుకోండి పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదో. ఇంకా అదిగాక ఈ ఊర్లో కుక్కలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎంత అంటే మనం ఎవరైనా నడుచుకుంటా కానీ బైక్ పై వెళ్తూ ఉంటే అవి ఎమ్మడబడి కొరికేస్తాయి. సో మన బొలెరో బండికే వెనక వచ్చి ఇంకా అరసలాడుకుంటా చాలా దూరం వస్తాయి అవి. సో ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే కర్ణాటకలో ఎంటర్ అయ్యేటప్పుడు, అంటే బొలెరోలో ఎంటర్ అయినప్పుడు ఏం కాదు, బట్ బైక్ పై లేదా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా పోండి. ఇక ఆల్మోస్ట్ మనం మార్కెట్లోకి వచ్చినట్లే. సో బండి వాళ్ళు చెప్పిన టైంకి అయితే పెట్టినా అనుకుంటున్నాను నేనైతే. సో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి మొత్తం వాళ్ళు బాక్సులు ఏమేమి సంచులు ఉన్నాయో వాళ్ళే అన్లోడ్ చేసుకుంటారు. అంటే ఈ మార్కెట్లో సపరేట్గా హమాలీలు ఉంటారు. సో వాళ్ళే అన్లోడ్ చేసుకుంటారు. ఎంటీ బాక్సులు ఉన్నప్పుడు ఒకటి మనం లోడ్ చేసుకుంటే సరిపోతుంది. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడే తెల్లారైంది. మళ్ళీ రాత్రి కరెక్ట్ 3కి వచ్చిన. 3కి వస్తే కూడా అప్పుడు కూడా పండుకునిండి అయ్యాడు. తాడు కట్టడానికి వెనక్కి పోయింటి. ఇంకా అప్పుడు పోయింది. ఇప్పుడు ఎంత టైం 7 అయ్యేదే. ఇప్పుడు వచ్చాడు. నేను పొద్దుమూగల మార్కెట్ తిరిగి వీని కోసం మొత్తం బుడుకులాడుతూ యాడ్కి దొరుకుతలేడు. యాడ్ పోయింటివిలే అంటే బండిలోనే పండుకునింటి అంటాడు. మళ్ళీ నాకు ఇప్పుడు నిద్ర లేదు, నేను పండుకునిలేను. ఎట్టరా బస్సు ఇట్లా చేస్తే అటగారా ఎట్ట పండుకునేకి వస్తుంది. ఇక్కడ ముడ్లు పట్టుకొని పోతాయి. ఇట పండుకుని ఎంత పని ఇట్లా పండుకోవాలపా. ఇట్లా నేల కానిచ్చి పండుకుంటే నిద్ర వచ్చేది కష్టం అయిపోయేదే. ఇట పండుకుంటే ఏం చెప్పు నిద్ర వస్తుంది. అది కాక 3 ఉన్నాం బండ్ల. వెనక బాక్సులు ఉన్నాయి. ఎట్ట చేయాలా చెప్పు. ఒక నెట్టు పైకి ఏంటి ఎట్టేసా కుదుపులు వస్తాయి, గుంతలు వస్తాయి, లేపు పడేస్తుంది. అది సంచులు మెత్తకేసుకోప్ప. ఇక రగ్గు తీసుకొని పోయి దాని మీద గడపు. దాని మీద ఇంకా రగ్గు కప్పు మెత్తగా ఉంటుంది. అంతేంటివే ఏమో చూసా. ఆల్మోస్ట్ నిద్ర రాదనుకుంటా. తొందర వెళ్ళిపోతే ఊరు పోయి నిద్రపోతా, లేదంటే ఎట్లా ఈడ అడ్జస్ట్ చేసుకొని వాడుకుంటా మళ్ళీ. సో ఇంకో విషయం ఏమంటే, సో దయచేసి నేను బండికి వీడియో తీసినప్పుడు సైడ్లకి నెంబర్లు ఉంటాయి. సో ఆ నెంబర్లకు అయితే కొంతమంది కాల్ చేస్తున్నారు. సో అది చేయొద్దండి ప్లీజ్. అది నా నెంబర్లు అయితే కావు. సో బండి ఓనర్లో ఉంటాయి అవి. సో వాళ్ళకి చేయొద్దండి. ఇదే నా రిక్వెస్ట్ మళ్ళీ. సో ఉంటా మళ్ళీ. పొద్దున్నెళ్ళి ఇప్పుడు పని చేస్తున్నాడు. వచ్చినప్పటి నుంచి నేనే బాక్సులు దింపిన, అన్నీ నేనే చేసిన. అంటే ఈరోజు మనోడు పండుకున్నాడులే అండి, కొద్ది నిద్ర లేక. సో ఈరోజు పని అయితే నాకే పడింది. ఇప్పుడు పని చేస్తున్నాడు. ఇంకా బాక్సులు అయితే మొత్తం ఫుల్ అయిపోయినాయి. మార్కెట్లో నుంచి అయితే బయటికి వెళ్ళిపోతున్నాం. సో ఇంకా పోయేదే. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. చాలా ఎర్లీగా అయితే పోతున్నాం ఈరోజు. అది కాక చలి చంపేస్తుంది. అందుకనే మొత్తం గ్లాసులు ఎక్కించుకున్నా. ఇప్పుడు మనం డీజిల్ వేయించుకోవాలి. అంటే నైటే వేయించుకున్నాం. సో కొద్దిగా డీజిల్ తక్కువ ఉండే. మ్యాక్సిమం కర్ణాటకలో వేయించుకోవడమే బెస్ట్. సో ఇక్కడికి మన ఏపీకి చాలా డిఫరెంట్ ఉంది రేటు. అక్కడికి ఇక్కడికి ఒక 6 రూపీస్ తేడా ఉంది. సో ఇక్కడ వేయించుకొని పోవడమే బెటర్ అని ఇంకా ఇక్కడే వేయిస్తున్నాం డీజిల్. సో జర్నీ మధ్యలో కొద్దిగా బ్రేక్ పడింది. ఈ బ్రేక్ మధ్యలో మనం బాగా ఈ మధ్య ట్రెండ్ అయ్యే సాంగ్ అయితే వింటున్నాను నేను. సో మీరు ఇన్ని కొద్దిగా ఎంజాయ్ చేయండి. పెట్టనా? మనకి మధ్యలో బ్రేక్ రావడానికి మెయిన్ రీజన్ ఏమంటే
సో టిఫిన్ చేయడానికి వెళ్ళినాం. అక్కడ నేను తొందరగా తిని ఇంకా బయటికి వెళ్ళొచ్చిన, ఎందుకంటే చలి ఎక్కువ ఉంది. ఈ టైంలో కూడా చలి ఎక్కువనే ఉంది. సో అది కాక నేను కట్ బనీన్ మీద ఉన్నా కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటుంది నాకు. నేను నైట్ వచ్చేటప్పుడు స్వెటర్ తీసుకొని వచ్చిన. సో నా స్వెటర్ అయితే వేరే అతను తీసుకున్నాడు, ఆయనకు చలి ఎక్కువ ఉందని. మనకి ముందర కనిపించేది అయితే ఆంధ్ర చెక్ పోస్ట్. నైట్ చూపించినా కదా, డే టైంలో అయితే చూపించలేను, ఎందుకంటే ఇప్పుడు మన బండి అక్కడ ఆపి వాళ్ళు చెకింగ్ అయితే చేస్తారు. ఆ వీడియో మొత్తం తీయలేను, వాళ్ళు చూస్తే మళ్ళీ లేనిపోయిన తలకాయ నొప్పి అని పెద్దగా తీయలేదు. ఆ చెకింగ్ ఎందుకంటే మనం ఏమైనా అక్రమంగా ఏమైనా తరలిస్తున్నామేమో అని వాళ్ళైతే చెకింగ్ చేస్తారు. అది కాక ఈ రూట్లో ఎక్కువ మద్యం తరలిస్తుంటారు, అందుకని వాళ్ళు బండి ఆపి మళ్ళీ చెకింగ్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో మనం వీడియో తీస్తే బాగోదు కాబట్టి వీడియో తీయలేదు. ఇప్పుడైతే నేను ఫ్రంట్ కెమెరా అయితే ఆన్ చేసిన. సో నా డ్రైవింగ్ చూపించడానికి అయితే ఈ వీడియో తీస్తున్నా. సో మీరైతే ఏమనుకోవద్దండి, డ్రైవింగ్ చేస్తూ వీడియో తీస్తే మంచిది కాదు, బట్ ఎలా ఉంటుందో అనేది మీకు చూపించడానికి మాత్రమే తీస్తున్నా. ఈ వీడియోలో నా కెమెరా ఎక్కువగా షేక్ అవుతుంది, సో ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. అది కాక నా దగ్గర ట్రైప్యాడ్ కూడా లేదు, సో మొత్తం చేతితో పట్టుకొనే తీయాలి. ఈ రూట్ మొత్తం నేను నైటే చూపించిన మీకు. సో డే టైం ఎలా ఉంటుంది అనేది వ్యూ అయితే చూడండి అంతే. నేనైతే కొత్త రూట్కి అయితే ఏం రాలేదు, సేమ్ రూట్. నైట్ ఏ రూట్కి వచ్చినానో అదే రూట్కి వస్తున్నా. ఇది వచ్చేసి నైటే చూపించిన ఆలూరు, మొత్తం ఆలూరు. ఇది మండలం. సో మండలం చిన్నగే ఉంది. ఆలూరు నుంచి ఒక 20 కిలోమీటర్స్ పోతే ఆదోని వస్తుంది. ముందర మనకు కనిపిస్తుంది కదా, స్ట్రైట్ వెళ్తే కూడా మన ఊరు వస్తుంది, ఇట్లా లెఫ్ట్ తీసుకుంటే కూడా మన ఊరు వస్తుంది. సో మనం స్ట్రైట్ వెళ్ళిపోతే సింగిల్ రోడ్ వస్తుంది, ఇట్లా లెఫ్ట్ తీసుకుంటే డబల్ రోడ్ ఉంటుంది. బట్ ఆడ కన్స్ట్రక్షన్స్ ఉంటాయని చెప్పిన కదా, కాస్త ముందుకు వెళ్తే మాత్రం ఆ కన్స్ట్రక్షన్ అనేది కనిపిస్తుంది. సో ఈ రూట్కి ఇలాంటి బ్రిడ్జీలు 7 ఉన్నాయన్నమాట కన్స్ట్రక్షన్లో. సో అవి తొందరగా కంప్లీట్ అయితే మాత్రం ఈ రోడ్డు సూపర్గా ఉంటుంది, ఎలాంటి గతుకులు అనేవి ఉండవు. అది కాక స్పీడ్ బ్రేకర్లు కూడా తక్కువ ఈ రూట్కి వచ్చేసి. మనకి ఎక్కడ చూసుకున్నా స్పీడ్ బ్రేకర్లు అయితే లేవు. స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం మంచిదే, టైం సేవ్ అవుతుంది, తొందరగా వెళ్ళిపోవచ్చు. ఊరికి పోయినంబడే ఈ బండి మళ్ళీ లోడింగ్కి అయితే పోతుంది, సేమ్ కొత్తిమీర లోడ్కే. సో అప్పుడు అయితే మనం రాలేము. సో వేరే సైడ్ నాకు బండి ఉంది, అక్కడికి పోవాలి. సో అది ఎక్కడో అనేది మనం నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పుకుందాం. కామెంట్లో అయితే నా పేరు చాలామంది అడుగుతున్నారు. సో నా పేరు వచ్చేసి బందే నవాజ్. సో నా పూర్తి పేరు అయితే నా ఛానల్కి లేదు, సో నవాజ్ అని పెట్టుకున్నా. ఇది హాదోని. సో మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి పోవాలి. ఇక్కడ మనం ఎక్కడ బైపాస్ నుంచి పోవడానికి లేదు, ఎక్కడ తిరిగినా మనం సిటీలోకి ఎంటర్ అయ్యే పోవాలి. అది కాక ఈ టైంలో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, క్రౌడ్ ఉంటుంది. మనం చూసి జాగ్రత్తగా తొందరగా వెళ్ళిపోవాలి. ట్రాఫిక్ అంటే ఉండే కొద్దిగా ఎక్కువ అవుతుంది అనమాట. సిటీ చిన్నదే కానీ ట్రాఫిక్ ఎక్కువ ఇక్కడ. సో మన వీడియోస్లో కనిపిస్తుంటుంది మన మిల్లు. సో కొద్దిగా ముందర పోతే మన మిల్లు కూడా వస్తుంది, ఇదే రూట్కి ఉంది అది. సో ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే అది కనిపిస్తుంది. సో ఇదే ఆ మిల్ అయితే. అప్పుడే పత్తి బండ్లు ఎక్కువ ఆగినాయి. నేనైతే ఇక్కడ వరకే స్టాప్ చేద్దాం అనుకుంటున్నా వీడియో. సో మన ఊరు సైడ్ మొత్తం చూపించిన మీకు రూట్స్. ఇక్కడ పెద్దగా నాకు ఇంట్రెస్ట్ లేదు తీయడం. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. సో చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది నా రిక్వెస్ట్. ఉంటా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.